हरि ओं श्री गुरुभ्यो नमः। दिव्यात्म स्वरूपुलारा, మన భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో ఎందరో మహాత్ములు అవతరించి లోకానికి దిశానిర్దేశం చేశారు. అందులో అగ్రగణ్యులు అద్వైత మత స్థాపకులు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు జీవించిన జీవితం స్వల్పమైన, లోకానికి అందించిన జ్ఞానం అనంతమైనది, అమోఘమైనది. అందుకే శంకరాచార్యులను శంకరులుగానే భావిస్తారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటూ శాస్త్రాల్లో చెప్పబడింది. శంకరుని మొదలుకొని శంకరాచార్యులు మరియు ఆచార్యులందరికీ గురు పరంపరలకు వందనములు అని చెబుతున్నారు. శంకరుడు ఈ లోకానికి దేహరీత్యా కొంతకాలమే కనిపించిన అతడు ఈ విశ్వానికి మూల కారణమైన శివుడేనన్నటువంటి విషయము అందరూ నమ్ముతారు. అందువల్ల ఆ భగవంతుడే మార్గదర్శకం చేయడానికి ఈ లోకానికి అవతరించినటువంటి అవతారమూర్తియే ఆదిశంకరాచార్యులు. అందుకే మన భారతీయ సంస్కృతిలో ప్రతి యుగమునందు ఒక పరంపర ఉంటుంది. కృతయుగంలో ఒక పరంపర ఉంది, త్రేత ద్వాపర యుగంలో ఒక పరంపర ఉంది, అట్లాగే కలియుగంలో కూడా గురు పరంపర అనేది ఉంది. ఆదినారాయణుడు బ్రహ్మదేవుడు, ఇది కృతయుగ దైవ పరంపర. శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునికి తన యొక్క స్వరూపాన్ని తెలియజేసి లోకంలో వ్యాపింపజేయమని చెప్పినటువంటి విషయం మనకు శాస్త్రాల్లో తెలుపబడుతుంది. అందువల్ల కృతయుగంలో దైవ పరంపరగా ఉన్నటువంటిది ఈ ఆత్మజ్ఞాన విషయం. అట్లాగే త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి, శక్తి మహర్షి, పరాశర మహర్షులు త్రేతాయుగ ఋషి పరంపర. వారి ద్వారా భగవత్తత్వం లోకానికి అందింది. అట్లాగే వ్యాసుడు, శుకుడు, సూతుడు, శౌనకాది మునులు, వ్యాస మహర్షి, శుక మహర్షి, సూత మహర్షి, ఇంకా శౌనకాది మునులు, ఇదంతా ద్వాపర యుగంలోని ఋషి పరంపర. అట్లాగే ఈ కలియుగంలో కూడా గురు పరంపర ఉంది. గౌడపాదాచార్యులు, గోవింద వల్లభాచార్యులు, శంకరాచార్యులు, ఆ తర్వాత వచ్చినటువంటి గురు పరంపర అంతా ఇది కలియుగ గురు పరంపర అంటారు. అందువల్ల కలియుగంలో త్రిమతాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మొదలైన వారు వేదాలకు, ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాసి మరుగుపడిన మన హైందవ సంస్కృతి ధర్మాన్ని పునరుద్ధరించిన జగద్గురువులు, కారణజన్ములు. అందులో ఆదిశంకరాచార్యులు అగ్రగణ్యులు. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని మహాత్ములు అన్నారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వేదములకు, ఉపనిషత్తులకు, పురాణాలకు, సకల శాస్త్రములకు నిలయమై కృపాసముద్రుడై లోక కళ్యాణము గావించిన భగవత్పాదులకు శ్రీ శంకరాచార్యులకు వందనములు అని మహాత్ములు కొనియాడుతూ ఉంటారు. అందువల్ల ఆదిశంకరాచార్యులు అవతరించి
ఈ లోకాన్ని కొద్ది సమయంలో దర్శించిన తానందించిన జ్ఞానం అనంతమైనటువంటి అమోఘమైనటువంటి జ్ఞానం. అందుకే తన తదనంతరం ఈ లోకంలో ఆధ్యాత్మిక తత్వజ్ఞానం సదా ఉండాలన్న ఉద్దేశంతో దేశ నలుమూలలు పాదయాత్ర చేసి 4 దిక్కులుగా 4 పీఠాలను స్థాపించాడు. దక్షిణమున కర్ణాటక యందు శృంగేరి పీఠాన్ని, పశ్చిమమున ద్వారక యందు ద్వారకా మఠాన్ని, అట్లాగే తూర్పున ఒరిస్సా యందు పూరి జగన్నాథ మఠాన్ని, అట్లాగే ఉత్తరమున ఉత్తరాఖండ్ నందు జ్యోతిర్మఠాన్ని నియమించి ఆయా మఠాలలో తమ శిష్యులలో ప్రధానమైన వాళ్లను పీఠాధిపతులుగా నియమించారు. శృంగేరి పీఠం నందు సురేశ్వరాచార్యులు, అట్లాగే ద్వారకా మఠమునందు హస్తామలకుడు, పూరీ మఠమునందు పద్మపాదాచార్యులు, జ్యోతిర్మఠమునందు తోటకాచార్యులు. ఈ విధంగా ఆదిశంకరాచార్యులు తమ యొక్క దివ్యత్వాన్ని, తన యొక్క జ్ఞానాన్ని లోకానికి అందించి లోకోద్ధారకులైనారు. అందుకే అట్టి మహానుభావుని యొక్క జయంతిని జరుపుకోవడం అనేది ఆశ్రమాలలో, ఆలయాలలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరాచార్య జయంతి. అట్టి ఆదిశంకరాచార్యుని యొక్క జయంతి రోజున మన జగద్గురు గీతా ఆశ్రమం నందు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఆ మహానుభావుని యొక్క దివ్య స్మృతిని గుర్తు చేస్తూ తానందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల శ్రీ జగద్గురు గీతా ఆశ్రమం నందు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కొంచెం పరిచయం చేస్తాం. ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు సుప్రభాతం, 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు ధ్యానం బ్రహ్మనిష్ట, 8 గంటల నుండి 9 గంటల వరకు స్తోత్ర పారాయణము, భగవద్గీత పారాయణము. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, భాగవత ప్రవచనము. ప్రతి ఆదివారం 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు ధ్యానము, 8 గంటల నుండి 9 గంటల వరకు భగవద్గీత ప్రవచనము, తీర్థ ప్రసాదము. అట్లాగే ఎవరైనా భగవద్గీతను నేర్చుకోవాలనే సదుద్దేశం గలవారికి ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు భగవద్గీత నేర్పబడుతుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ శ్రీ భీష్మ ఏకాదశి నుండి త్రయోదశి వరకు 3 రోజులు ఉదయం సాయంత్రం విశ్వశాంతి జ్ఞానయజ్ఞములు, ఆధ్యాత్మిక ప్రవచనములు, అన్నదానము జరుగుతూ ఉంటుంది. అట్లాగే మహాశివరాత్రి శివజాగరణ రోజు సాయంత్రం 6 గంటల నుండి 1 గంట వరకు శివపూజ, అభిషేకము, స్తోత్ర పారాయణము, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనము, భక్తులకు అల్పాహారము, తీర్థప్రసాదములు జరుగుతూ ఉంటాయి. అట్లాగే చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఆధ్యాత్మిక రామాయణ ప్రవచనములు, తీర్థప్రసాదములు నిర్వహించబడతాయి. అట్లాగే వైశాఖ శుద్ధ పంచమి శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారి జయంతి సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనములు, తదనంతరం తీర్థప్రసాదములు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి
దాన్ని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటాం. ఆ రోజు గురు పరంపరను అనుసరించి గురుగీత పారాయణము, ఆధ్యాత్మిక ప్రవచనము, ఇంకా మన పూర్వీకులైనటువంటి మహాత్ముల యొక్క గురు పూజ జరుపబడుతుంది. తదనంతరం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రావణ బహుళాష్టమి, జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల వరకు ఆ భగవంతుని యొక్క స్తోత్ర పారాయణము, పూజ, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనములు, భక్తులకు అల్పాహారం, తీర్థప్రసాదం. అట్లాగే భాద్రపద శుద్ధ చవితి, శ్రీ వినాయక చవితి నుండి నిమజ్జనం వరకు, చవితి నుండి అనగా విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన రోజు నుండి ఆయన నిమజ్జనం అయ్యే వరకు సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనములు, తీర్థప్రసాదములు జరుగుతాయి. అట్లాగే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు అనగా ఆ 9 రోజులు, దేవీ నవరాత్రులు, ఆ 9 రోజులు సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనములు. అట్లాగే విజయదశమి రోజు జ్ఞాన శమీ దర్శనము. విజయదశమి అంటే ఏమిటి, శమీ దర్శనం అంటే ఏమిటి అన్నటువంటి విషయం పైన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రవచనం. అట్లాగే కార్తీక బహుళ పంచమి, శ్రీమద్ భాగవత గ్రంథకర్త బొమ్మెర పోతనామాత్యుడు అవతరించిన రోజు. సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతాన్ని తెనిగించి తెలుగువారికి అందరికీ మహోపకారం చేసిన మహాత్ముని యొక్క జన్మ జయంతి కార్తీక బహుళ పంచమి, శ్రీమద్ భాగవత గ్రంథకర్త భక్త పోతన జయంతి. అది కూడా సాయంత్రమే నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఆ తర్వాత మార్గశిర శుద్ధ ఏకాదశి, ఇంకా ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, ఈ ఏకాదశులన్నీ నిర్వహిస్తాం. ప్రధానంగా మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే శ్రీ భగవద్గీత జయంతిగా అందరికీ తెలిసిన విషయం. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు శ్రీమద్ భగవద్గీత పూర్తి పారాయణము, గీతామాత యొక్క పూజ, గ్రంథ పూజ, ఇంకా ఆధ్యాత్మిక ప్రవచనము, అన్నదానము, ఇవన్నీ మన శ్రీ జగద్గురు గీతా ఆశ్రమంలో నిర్వహించబడుతూ ఉంటాయి. ఇట్టి పవిత్ర ఆధ్యాత్మిక ధార్మిక సత్కార్యములకు బాలలు, బాలికలు, స్త్రీలు, పురుషులు, వయోవృద్ధ, కులమత భేదం లేకుండా అందరూ ఆహ్వానితులే. అందువల్ల ఆశ్రమాలలో ప్రధానంగా ఇలాంటి కార్యక్రమాలు జరిపించడంలో అర్థం ఏమిటంటే, ప్రజలందరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించి ఆత్మస్వరూపులై భాషించాలన్నదే ఆశ్రమాల యొక్క మహాత్ముల యొక్క ఉద్దేశం. అందువల్ల భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ, అన్ని వేళలా ఉన్నప్పటికీ, ఆశ్రయించిన వారికి మాత్రమే అవగతమవుతాడు. ఆశ్రయించని వారికి భగవంతుడు ఎక్కడో ఉన్నాడని భ్రాంతిలో పడతారు. అందువల్ల అట్టి భ్రాంతి జ్ఞానాన్ని తొలగించి నిజమైన బ్రహ్మజ్ఞానాన్ని అందించడమే మన శ్రీ జగద్గురు గీతా ఆశ్రమం యొక్క ఆశయం. అందువల్ల మూఢ విశ్వాసాలు విడనాడి జీవహింసను మానుకొని ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా మనగలుగుతామో భగవత్స్వరూపం ఇట్టిదని మనకు క్షుణ్ణంగా తెలియబడే అవకాశం ఉంటుంది. అందుకే మానవులందరూ దైవ మార్గాన్ని అనుసరించి
ఆ దైవ సాక్షాత్కారాన్ని పొందాలన్నదే మా యొక్క అభిమతం. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించుగాక అని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.